గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేటలోనే తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు కొండంత అండని అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే 1000 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ఇచ్చిందని, కానీ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. 15 మంది లబ్ధిదారులకు 6,88,000 సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు పటేల్ రమేష్ రెడ్డికి, ముఖ్యమంత్రికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొక్కయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్లు వెలుగు శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, ఫారూక్, అంజయ్య, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందుకే మీటర్ ఫాతిమా భారతి వెంకన్న నాగచారి వేడి పెద్దగా అన్వర్ మహమ్మద్ గ్రూప్ ఓటు తీసుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ముఖ్యంగా ఈరోజు మరి సూర్యాపేట నియోజకవర్గంలో మరి పేదవారికి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో మరి ఏదైతే ఖర్చు చేయడం జరిగిందో దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలని చెప్పి మన రేవంత్ అన్న పెద్ద ఎత్తున ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ను ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపుగా 15 మంది పేదలకు 6,88,000 అంటే దాదాపుగా 7 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాల్లో మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ కౌన్సిలర్ మీరందరూ కూడా ఇటీవల పేపర్లో చూసి ఉంటారు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 15 నెలల కాలంలో దాదాపుగా 1000 కోట్ల నిధులు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎవరైనా హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్న డబ్బులు కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి, పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో కూడా ఇవ్వలేనంత ఈ 15 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందంటే మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి పేదల పట్ల, పేదల ఆర్థిక స్థితిగతుల పట్ల, పేదల
ఆరోగ్య స్థితి మీద ఎంత శ్రద్ధ ఉందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పేదలకు ముఖ్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఆ రోజు మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాగానే ఏదైతే ఆ పరిమితి 5 లక్షలు ఉందో దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదలకు విద్య కానీ ఆరోగ్యం కానీ ఉచితంగా అందాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వైద్య రంగానికి అత్యధిక నిధులు కేటాయించి విద్యా రంగానికి అత్యధిక నిధులు కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ 2 రంగాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఆనాడు మనం ఒకసారి ఆలోచిస్తే 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఊరిచ్చింది ఉస్మానియా హాస్పిటల్ని కడుతున్నా అని, కానీ కట్టలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాదాపు